ఓం నమ శివాయ. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా శుభకార్యం జరిగిందంటే దానికి కారణము శ్రీశైల మల్లికార్జునుడే, శంకరలింగేశ్వరుడే, శివుడే, శంకరుడే. తప్పేలేదు, నిజమే. ఇది నిజమే. కాకపోతే ఆయన దగ్గర శుభకార్యాలు, పుణ్యాలు కాళ్ళ దగ్గర పడి ఉంటాయి కాబట్టి మీరు ఆ దేవుని తలుచుకొని నమస్కారం దర్శించుకుంటే, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శిస్తుంటే ఎంతో పుణ్యం, ఎంతో అదృష్టం, ఎన్నో శుభకార్యాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆయన దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. ఇది నిజము. సోమవారం రోజున కానీ శ్రీశైలం కానీ మన దగ్గర ఉండే శివాలయాలు కానీ మీరు నమస్కారం చేసి దర్శించుకుంటే ఎంతో పుణ్యం ఉంటుంది, మంచి జరుగుతుంది, మంచి శుభకార్యాలు జరుగుతాయి. ఇదైతే నిజం. ఇది ఆలోచించుకుంటే దర్శించుకుంటే పిల్లలు కానీ శివాలయాలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా దేవాలయం శివాలయం ఉంటే మంచిగా దర్శించుకొని స్కూల్కి వెళ్తే కూడా ఆ రోజు మంచి పాఠాలు కానీ ఏది కానీ మీకు మంచిగా ఇది అయిపోతుంది, మంచిగా ఉంటాయి. ఇది తెలుసుకోండి. శుభకార్యాలు పోతే చాలా మంచిది. అది వాళ్ళ దగ్గర పడి ఉంటే ఆ శివలింగం కాడ, శివాలయం శంకరలింగేశ్వరం కాడ, శివలింగం కాడ చాలా పుణ్యాలు ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి మీరు మనస్ఫూర్తిలో లింగం పైన, శివలింగం పైన ఒక బిల్పత్రి పెట్టినా చాలా ఆయనకు ఎంతో సంతోషం ఉంటుంది. చెంబు నీళ్ళు పోసినా కూడా చాలు, మనస్ఫూర్తితో భక్తితో చెంబు నీళ్ళు పోసినా ఎంతో సంతోషపడతారు శంకరుడు. ఇది తలుచుకుని భావిస్తే చాలా మంచిది. ఇది ఎంతో పుణ్యం కూడా, మనకు ఎంతో అదృష్టం కూడా, ఎన్నో శుభకార్యాలు మనకు వరమిస్తాడు. ఇది తెలుసుకోండి, పుణ్యం ఉంటుంది. ఇదైతే నిజము. ఎప్పుడైనా ఎక్కడైనా సరే పోయి రండి. దగ్గర శివాలయం పోతే శ్రీశైలం పోయి దర్శించుకుంటే ఎంతో అదృష్టం. అది ఆ కార్యం ఒక్కరోజు శ్రీశైలం పోతే ఎంతో పుణ్యం. పోయి దర్శించుకొస్తే బాగుంటుంది. చూడు, గమనించుకొని.